స్తోత్ర బలి తండ్రి నీకే స్తుతియుం ఘనత మహిమయు తండ్రి నీకే స్తోత్ర బలి తండ్రి నీకే స్తుతియుం ఘనత మహిమయు తండ్రి నీకే సుఖమిచ్చావు వందనమయ్యా సుఖమిచ్చావు వందనమయ్యా బలమిచ్చావు వందనమయ్యా బలమిచ్చావు వందనమయ్యా స్తోత్ర బలి తండ్రి నీకే స్తుతియుం ఘనత మహిమయు తండ్రి నీకే స్తోత్ర బలి తండ్రి నీకే స్తుతియుం ఘనత మహిమయు తండ్రి నీకే. దివ్య బలి పూజ చనిపోయిన భాస్కర్ రెడ్డి ఆత్మ కొరకు ఆత్మ విశ్రాంతి కొరకు సమర్పింపబడుతున్నది. అదేవిధంగా మన కుటుంబంలో చనిపోయిన అందరినీ ఆత్మను దేవుడు రక్షించుమని ఈనాడు సోమవారం దాంతో వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయు దినం కనుక కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని దాదాపు 63 మంది కుటుంబ సభ్యులుగా ఉండి ఈ దేవాలయానికి కానుక ద్వారా ప్రార్థన ద్వారా సహాయం చేస్తామని చేస్తున్నారు. వారి కుటుంబంలో వారి పిల్లలను వారి భవిష్యత్తును దేవుడు దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రత్యేక విధంగా సుశీలారెడ్డి సుధీర్ రెడ్డి వారికి దేవుడు సంతాన భాగ్యం దయచేయమని, అదేవిధముగా ఐవన్ వారి కుమార్తె సిబిల్ వారి కుటుంబంలో దేవుడు మంచి కార్యం చేయమని అద్భుతం ఎదురు చూస్తే ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నాం. వారితో కలిసి మన విన్నపాలను కూడా దేవుడికి సమర్పించుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పరిశుద్ధమైన దైవజనులారా, ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాము. ప్రతి ఒక్క దుర్కార్యం నుండి విడిపించుటకు, ప్రతి ఒక్క ఆటంకాల నుండి విడిపింపబడటకు, మన సొంత బలహీనమును జయించుటకు మనం పోరాడుతూనే ఉన్నాం. 5 ఒక కొండ దగ్గర వెళ్ళారు. వారికి ఒక రహస్యం తెలిసిపోయింది. ఆ కొండ క్రింద బంగారం దొరుకుతుందని వారికి తెలియపరచబడినది. ఈ 5 కూడా రేయి పగలు తవ్వి ఆ బంగారాన్ని పొందాలని ప్రయాసం చేస్తున్నాడు. 10 రోజుల్లో 15 రోజుల్లో ఇది ఇంత పెద్ద కష్టంగా ఉందని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. మిగిలిన ఒక్కడు మాత్రం తన శ్రమల మధ్యలో కూడా అలసిపోయినప్పుడు కూడా కంటిన్యూస్గా దాన్ని వెదకినప్పుడు ఒకరోజు ఆయనకు బంగారం దొరికింది. అప్పుడు మిగిలిన వాళ్ళందరం కూడా మనం కూడా ఇంకా కొద్ది రోజు కష్టపడి ఉండినచ్చో అని అంటున్నాడు. దేవజనులారా, మన జీవితంలో ఒక పోరాటం లేదంటే ఎట్లా ఉంది చూడండి. ఏదో ఒక కార్యం మనను తాకుతున్నప్పుడు మనకు రోషం కలుగుతుంది. ఎవరో ఒకరు మమ్మల్ని కూర్చి తప్పుగా చెప్తున్నప్పుడే మనకు ఒక ఉద్వేగం వస్తుంది. సాధారణంగా నడుచుకొని మనను పరుగు పందెంకు వస్తామని ఎవరు పిలిచినప్పుడే శక్తి మనకు బయటపడుతుంది. పుట్టిన పాప కూడా ఏడవలేదంటే వారు కొడతాడనమాట. ఆ
పాప ఏడ్చిన తర్వాతనే వాళ్ళందరి మొహంలో సంతోషం. కనుక దైవజనులారా, మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొని రావటకు దేవుడు కొన్ని సమయం శ్రమల మధ్యలో ఉంచుతారు, ఆటంకాలను అనుమతిస్తారు, వేదన మధ్యలో మనం ఉండినట్లుగా చేస్తారు. కానీ మనం నాశనం అవ్వాలని కాదు, దానిని ఎదుర్కొని, దానిని భరించి, దానిని జయించి, నీ కొత్త అనుభవంతో ఇవి అన్నిటినీ సాధించాను, ఇంకా ఏమి వచ్చినా కూడా సాధిస్తానని నీలో ఒక మెచ్యూరిటీ రావాలని, అనుభవం రావాలని ఆయన అట్లా చేస్తారు. ఒక చిన్న బిడ్డని నీటిలో తల్లి ఉంచి ఈతకు ప్రాక్టీస్ ఇస్తుంది మాట. 1 వారం, 2 వారం, 3వ వారం ఆ పాప నీటిలో దూకి అది ఈత కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. మొదటిగా మనకు అన్నీ కూడా కష్టంగా కనిపిస్తుంది, వేదనగా కనిపిస్తుంది, ఎందుకురా ఈ జీవితం అని కనిపిస్తుంది. కొద్దిగా దేవునితో కలిసి చూడండి, అప్పుడు నీలో ఉన్న పెద్ద శక్తి బయటపడటం, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మని శక్తి బయటికి రావటం, ద నార్మల్ పర్సన్, మీరు సూపర్ నేచర్ పర్సన్ లాగా, ఒక వ్యక్తిలాగా మారటం మీకు అనుభవం వస్తుంది. ఈనాటి సువార్త పట్టణంలో నది మీద నడిచి వచ్చిన పేదల్ని కూర్చి మనం వినపోతున్నాం. యేసుక్రీస్తు ముందుకు ఉన్నప్పుడు నది మీద నేను కూడా నడవాలని ఆశపడ్డాడు. కానీ చుట్టి ఉన్న వాతావరణం చూసినప్పుడు నీటిలో మునిగిపోతున్న పరిస్థితిలో, దేవా నన్ను కాపాడుము, నేను చనిపోతున్నాను అన్నప్పుడు దేవుడు లేపి, ఎందుకు భయపడుతున్నావు అని ఆయనతో నడుచుకొని, నది మీద నడుచుకొని వచ్చి పడవెక్కిస్తున్నాడు. అదే దేవుడు ఈనాడు ఎవరెవరు దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు, భయం, ఆందోళన, కన్నీరు, వేదన, అవమానం, దీనిలో కట్టపడి ఉన్నారో ఈ అందరికీ విడుదల దయచేయటకే యేసు ప్రభు ఈరోజు దివ్య బలిపూజన మనల్ని పిలుస్తున్నాడు. కనుక చేతిని జోడించి దేవుని అభిషేకం మన మీద రావాలని ప్రార్థన చేసుకుందాం. ఈ అలల మధ్యలో, ఈ తుఫాను మధ్యలో నా జీవితం కొనసాగటకు చాలా ఆటంకాలుగా ఉందని భయపడుతున్నవాడు, యేసయ్యా నీ నా చేయి పట్టి నన్ను నడిపించమని ఈ దివ్య బలిపూజ మనం సమర్పించుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అందరూ కలిసి చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. నిడువగలనా ஒரு నిమిషమైనను, నిలువగలనా ஒரு నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు
సర్వశక్తిగల సర్వేశ్వరు మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు దయచేయునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదం. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ వలన అన్నీ సాధ్యం. మీతో కలిసి మేము పని చేస్తున్నప్పుడు అన్నీ విజయమే. మా సొంత శక్తి మీద ఆధారపడి మేము కోల్పోయిన ప్రతి ఒక్క కార్యము మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నుండి నీతో ఉండి నీ శక్తి ద్వారా సకల ఆశీర్వాదమును పొందటకు నాకు అనుగ్రహించమని, కృపను ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని మొదటి పాఠం వింటాం. First reading, a reading from the book of Prophet Jeremiah, chapter 28, verses from 1 to 17. Chapter 28, verses from 1 to 17. In that same year, at the beginning of the reign of King Zedekiah of Judah, in the 5th month of the 4th year, the prophet Hananiah son of Azur from Gibeon spoke to me in the house of the Lord, in the presence of the priest and all the people, saying, Thus says the Lord of hosts, the God of Israel, I have broken the yoke of the king of Babylon. Within 2 years I will bring back to this place all the vessels of the Lord's house, which King Nebuchadnezzar of Babylon took away from this place and carried to Babylon. I will also bring back to this place King Jeconiah, son of Jehoiakim of Judah, and all the exiles from Judah who went to Babylon, says the Lord. For I will break the yoke of the king of Babylon. Then the prophet Jeremiah spoke to the prophet Hananiah in the presence of the priests and all the people who were standing in the house of the Lord. And the prophet Jeremiah said, Amen. May the Lord do so. May the Lord fulfill the words that you have prophesied and bring back to this place from Babylon the vessels of the house of the Lord and all the exiles. But listen now to this word that I speak in your hearing and in the hearing of all the people. The prophets who preceded you and me from an ancient times prophesied war, famine, and pestilence against many countries and great kingdoms. As for the prophet who prophesies peace, when the word of that prophet comes true, then it will be known that the Lord has truly sent the prophet. Then the prophet Hananiah took the yoke from the neck of the prophet Jeremiah and broke it. And Hananiah spoke in the presence of all the people, saying, Thus says the Lord, this is how I will break the yoke of King Nebuchadnezzar of Babylon from the neck of all the nations within 2 years. At this, the prophet Jeremiah went
his way. Sometime after the prophet Hananiah had broken the yoke from the neck of the prophet Jeremiah, the word of the Lord came to Jeremiah. Go, tell Hananiah, thus says the Lord, you have broken wooden bars only to forge iron bars in the place of them. For thus says the Lord of hosts, the God of Israel, I have put an iron yoke on the neck of all these nations, so that they may serve King Nebuchadnezzar of Babylon, and they shall indeed serve him. I have even given him the wild animals. And the prophet Jeremiah said to the prophet Hananiah, listen, Hananiah, the Lord has not sent you, and you made this people trust in a lie. Therefore, thus says the Lord, I am going to send you out of the face of the earth. Within this year you will be dead, because you have spoken rebellion against the Lord. In that same year, in the 7th month, the prophet Hananiah died. The word of the Lord. చెదరకుమా మనసా నీవు పెదరకుమా మనసా చెదరకుమా మనసా నీవు పెదరకుమా మనసా మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా చెదరకుమా మనసా నీవు పెదరకుమా మనసా కలవరపడకు కన్నీరు కార్చకు కలవరపడకు కన్నీరు కార్చకు కడవరకు నిన్ను చేజారనీయడు కడవరకు నిన్ను చేజారనీయడు చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము వచనములు 22 నుంచి 36 వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము వచనములు 22 నుంచి 36 వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలెనని ఆజ్ఞాపించాను.
ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలతో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు, నన్ను రక్షింపుము అని కేకలు వేశాను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవు ఎలా సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణగిపోయాను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచ్చట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనియ్యుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా 3 గంటలకు 4 గంటలకి లేచి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? దేవుడు నిన్ను లేపి ప్రార్థన చెయ్యమని ఆయనను పిలిచినప్పుడు నీవు లేచి కూర్చొని సగ నిద్రలోనే ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ఐ లవ్ యూ జీసస్ అని చెప్పి నీవు ఆయన ప్రేమిస్తున్నావనేది మాత్రం కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారనేది నీ గ్రహించి నాట్యం వేసిన అనుభవం ఉందా? ప్రేమించిన వారికి లెటర్ రాస్తామే, అట్లనే యేసు ప్రభుకు ఎప్పుడైనా నీ అనుభవమును నీ ప్రేమను ఒక కవితలాగా లేదంటే ఒక పాటలాగా రాసి నీ మ్యూజిక్ పెట్టి పాడిన అనుభవం ఉందా? లేదంటే నిన్ను చుట్టి శ్రమలు ఉన్నప్పుడు వెంటనే సిలువను తలంచుకొని, స్వామి, ఒక్కనాటి ఈ వేదన నేను భరించలేకుండా పోతున్నానే, నీ సిలువను ఎట్లా మోసావో, ఈ చిన్న ముళ్ళు పొడిచినందుకే నేను ఎంత బాధపడుతున్నానే, ముళ్ళ కిరీటం ధరించినప్పుడు నీ ఎంత బాధపడ్డావో అని యేసు ప్రభుని శ్రమను తలంచుకొని నీ దుఃఖములో సంతోషంగా ఉండిన అనుభవం నీకు ఉందా? హల్లెలూయా. ఎప్పుడైనా ఏకాంత అనుభవం మీ చుట్టాలందరినీ కూడా వదిలిపెట్టి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఏలియా ప్రవక్త విన్నట్లుగా భూకంపంలో లేదు, పెద్ద వర్షంలో లేదు, చల్లని స్వరముతో ఆయన మాట్లాడిన ఆ స్వరమును వినిన అనుభవం ఉందా? ఈనాడు మనం దైవ అనుభవం అని ఒక విషయాన్ని గురించి మనం ధ్యానింపబోతున్నాం. దేవుడు ఎవరెవరిని కోరుకుంటున్నారో వారిని పిలుచుకుంటున్నాడు.
అది మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదవచ్చు. ప్రత్యేక విధంగా 11 నుండి 14వ వచనం వరకు. యేసు ప్రభు కొండ నుండి దిగి వచ్చి తనకి ప్రియమైన వారిని ఆయన ఎన్నుకొన్నాడు. తన కోరుకున్న వారిని ఎన్నుకొన్నాడు. ఈ ప్రపంచంలో పాపం చేసుకొని, అక్రమం చేసుకొని, సైతాను క్రియలను జరిపిస్తున్న చాలా జనులు ఉన్నారు. వారికి పేరు యాంటీ క్రైస్ట్ అంటారు. క్రీస్తుకు విరోధమైన వారు. వీరందరూ కూడా సైతానుతో సహవాసం చేసుకొని ఈ ప్రపంచమును పాపముతో నింపుతున్నవాడు. పాప అలవాటముని అందరికీ నేర్పిస్తున్నవాడు. కానీ ఇవి అన్నిటి మధ్యలో కూడా దేవునితో ప్రమాణికం చేసుకొని నీకు మాత్రమే నేను విధేయతను చూపిస్తానని, నిన్ను మాత్రమే ప్రేమిస్తానని తన ఆత్మను, తన జీవితమును యేసు ప్రభు కొరకు సమర్పించి కొంతమంది జీవిస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే, వారు 80% అంటే దేవుని కొరకు జీవిస్తున్న వారు 10 నుండి 20% మాత్రమే. The battle is always in our life, we see. In this world, 80% of the people already, they have word with the devil, and they make a covenant with the devil that they will work for himself on this earth to spread the sin and all the calamity. Very few people, they convinced to live with God, live for God, and they are 10 to 20%. ఇప్పుడు ఈ పరిస్థితిలో అధికంగా ఎరుగుతుంది అంటే పాపమే. 80% people spreads the sin very fast. This 20% of people, they want to implement the good things in the world, but the 80% of the darkness, the power of sin is not allowing them to light the candle in the world. 80% పాపంలో నిండినవాడు ఈ 20%లో దేవుని కొరకు జీవించాలని, దేవుని రాజ్యం స్థాపించాలని వారు తలస్తున్నప్పుడు అణచివేయటకు వారు ప్రయాసం చేస్తూనే ఉన్నాడు. అందుకే దైవజనులారా, ఈనాడు సువార్త పట్టణం మనకు బోధిస్తున్న ఒక అద్భుతమైన ఒక కార్యం ఏమనగా, నేను శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నా ముందు యేసుక్రీస్తు వచ్చినా కూడా నేను దెయ్యం అంటాను. In my trouble, my eyes were closed, my mind were corrupted. I couldn't see the presence of God who is standing before me. And I say, it is ghost. కనుక దైవజనులారా, ఈనాడు స్వార్థ పట్టణం మనం కొద్దిగా లోతుగా ధ్యానిస్తాం. 5,000 మందిని పోషించిన తర్వాత, ఇప్పుడు మేము చదివిన స్వార్థ పట్టణం 5,000 మందిని యేసుక్రీస్తు పోషించారు కదా. ఈ అద్భుతమును కనులార చూసిన తర్వాత శిష్యులందరూ కూడా పడవ ఎక్కి ముందుకు వెళ్ళిపోతున్నాడు. యేసయ్య అక్కడే ఉంటున్నాడు. ఈనాడు మనం ధ్యానించవలసిన ఇంకొక విషయం, మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు అది జరిగిన తర్వాత దాన్ని వదిలిపెట్టుట కాదు, అది ఎట్లా జరిగింది అని ధ్యానించి, యేసు ప్రభు ఎట్లా దానిని చెయ్యగలిగారని గ్రహించి, ఆ అద్భుత శక్తి మాలో కూడా కనిపించినట్లుగా మనల్ని తయారు చేసుకోవాలి. This passage is read after the passage of feeding of the 5,000 people. Immediately, the disciple started the journey to go back to their home.
And none of them stayed with Jesus. In the miracle, how he did the miracle. After the miracle, what he's doing. Nobody wants to learn from Jesus. They already began. But Jesus, before the miracle he prayed. After the miracle also he was praying. ఒక అద్భుతం మనలో జరగాలి అని ఉన్నప్పుడు ఆ శ్రమలు దేవుడికి తెలియపరుస్తాము. దేవుడు కూడా అభిషేకిస్తాడు. అద్భుతం పొందిన తర్వాత మనం చేయవలసిన కార్యం ఒకటి ఉంది. అది కృతజ్ఞత బలి సమర్పించటం. రెండవదిగా ఈ అద్భుత శక్తిని నేను కూడా పొందినట్లుగా నాకు వరం ఇవ్వమని దేవుడితో వేచి ఉండటం. వీరు పడవలెక్కిపోతున్నారుగా టు ది అదర్ సైడ్. And after he had dismissed the crowds, he went up to the mountain by himself to pray. Disciples going to the other side. యేసయ్య ప్రార్థన చేయటకు పోతున్నాడు. మనం ధ్యానించగలుగుతాం. ఈ యేసు ప్రభు కూడా మనలాగా పుట్టేవాడే. సాధారణ తల్లిదండ్రులకు పుట్టేవాడే. సాధారణ ఆహారం తిరిగేవాడే. మనలాగా ఒడ్రగిగా పనిచేసేవాడే. కానీ ఈ మనిషి, ఈ వ్యక్తి దైవశక్తిని ఎలా పొందుకుంటున్నారు, ఎలా పొందారు? అందరం గురువులు అవుతున్నాం, అందరూ కూడా బ్రదర్స్గా ఉన్నాం, అందరూ కూడా అభిషేకంలో ఎరగాలని ఆశపడి ధ్యానానికల్లా వెళ్తున్నాము. 10 రిట్రీట్స్ కూడా అటెండ్ చేసిన వారిని మనం చూసి ఉన్నాము. వారిలో ఆ శక్తి కనిపించలేకుండా పోవటానికి కారణం ఏమిటి? ప్రార్థన అని ఒక కార్యమును యేసు ప్రభు శ్వాసంలాగా మార్చుకున్నాడు. God made, Jesus Christ made prayer as his breath. Never he forgot to pray. He always prayed and says, and he asked God's help in his ministry, in his life. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాతనే ఆయన మినిస్ట్రీని మొదలుపెట్టాడు. ఉపవసించి ఈ శక్తిని పొందుకున్నాడు. కనుక నేను దేవుడితో కలవలేదంటే అట్లనే ఉండిపోతున్నాను, అట్లనే ఉండిపోతాను. ఇఫ్ యు నాట్ అబైడ్ ఇన్ మీ, యూ కాంట్ డూ ఎనీథింగ్. నేను దేవుని నుండి నన్ను వేరుపరుచుకుని ఏం చేయలేదు. కనుక నా జీవితంలో యేసయ్యతో నేను కలిసిపోవాలి. అప్పుడు యేసయ్యలో కనిపించిన శక్తి అన్ని కూడా నాలో కనిపిస్తాయి. యేసు ప్రభు తండ్రితో కలిసిపోయాడు కనుక తండ్రికి సంబంధించిన కార్యం అన్నీ కూడా యేసయ్యలో కనిపించినది. ఇప్పుడు మనం యేసయ్యతో కలుస్తున్నప్పుడు యేసయ్యలో కనిపించిన దాన్ని కూడా మనలో కనిపిస్తుంది. హల్లెలూయా, యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పడవలో వెళ్తున్నప్పుడు 24వ వచనం 14వ అధ్యాయం. But by this time the boat, battered by the waves, was far from the land, for the wind was against them. ఒకవేళ నది ఒడ్డులోనే ఆ తుఫాను వారు తెలుసుకొనినచో వారు దిగిపోయేవాడు కాదు. వారు నది ఒడ్డు నుండి చాలా లోతుకి వెళ్ళాడు. ఇదే మన ప్రాబ్లం, మన జీవితంలో జరుగుతున్న కార్యం. మన తప్పుల్ని మొదటి పరిస్థితిలోనే, ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకొనినా మనం తప్పించుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్ కానీ, ఇప్పుడు కరోనా కానీ ఎక్కడ పోయినా డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఇది 4th స్టేజ్ అంటున్నాడు. మన పాపం కానీ, మనలో ఉన్న భయం కానీ, ఎటువంటి చెడు ఆలోచన కానీ ఏమైనా మొదటిగానే నీ ప్రయాణం కొనసాగట్టుకు ముడిపే వాతావరణం నీకు చూసుకో. నీకు నది ఒడ్డులో యేసుక్రీస్తు ప్రార్థనలో ఉన్నాడు కనుక ఆయన దగ్గర తిరిగి వెళ్ళి ఉండవచ్చు. వీళ్ళు ప్రయాణం చేసి భూమి నుండి, ఆ ల్యాండ్ నుండి చాలా దూరం పోయారన్నమాట. ఫ్రమ్ ద ల్యాండ్, ఫర్ ద విండ్ వాస్ అగెయిన్స్ట్ దెమ్. పరిస్థితి భయంకరంగా ఉంటుంది. వారు భయపడి, కలవరపడి
అయోమయ, ఒకరికొకరు చూసుకుంటారు, ఏం చేయాలని తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు బీ విత్ గాడ్, యు లెర్న్ హౌ టు బీ గాడ్. It is not only asking God to bless, and also you ask God, how can I be a blessing? యేసు ప్రభు ఇన్ని ఆశీర్వాదం ఇస్తాడు, మనం అడుగుతున్నాం. అద్భుతముని చూసుకొని మళ్ళీ ఒక కొరత వస్తున్నప్పుడు మనం ఏడుస్తున్నాం, మళ్ళీ ఒక అద్భుతం ఎదురు చూస్తున్నాం. అప్పుడు మనం జీవితం బాగుండదు. ఎప్పుడు దేవుడి దగ్గరని అద్భుతంని ఎదురు చూసిన మనం, ఆశీర్వాదం ఎదురు చూస్తున్న మనం చిన్న చిన్నగా దేవునిలో ఐక్యమై అందరికీ అద్భుతం చేయే వ్యక్తులుగా మనం మారిపోవాలి. అందరికీ ఆశీర్వాదముగా మనం మారిపోవాలి. సమార్య స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమెకే సమాధానం లేదు, హృదయంలో శాంతి లేదు. కానీ యేసు ప్రభుతో మాట్లాడి జీవజలం పొందిన తర్వాత ఊరందరికీ వెళ్ళి అందరిని పిలుచుకొని వచ్చి సమాధానానికి దూతలుగా ఆమె మారుతున్నది మనం చూస్తాం. జక్కయ్య, నీ ఇంటికి రావాలని లూకా 19లో జక్కయ్యకు పలికినప్పుడు జక్కయ్య చేసిన కార్యం, ఆయన కుటుంబం యేసు అక్కడ లేదు, ఆయన తన స్నేహితులు అందరిని పిలిపించాడని బైబిల్ పలుకుతుంది. అందరూ పిలిపించాడు. నేను పొందిన ఈ ఆశీర్వాదం, నేను పొందిన ఈ అభిషేకం అందరూ పొందాలి కనుక నేను ఒక సాధనముగా మారాలి. విని 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 మర్చిపోటుకు బదులుగా విన్న నేను ప్రకటన చేయు ఒక వ్యక్తిగా మారాలి. అద్భుతం పొంది మర్చిపోతున్న నేను, నాకు దేవుడు ఈ అద్భుతం చేశాడని సాక్షిగా నిలబడాలి. దేవుడు ఇంత పెద్ద అతిశయ కార్యం నాకు చేశారనేది అవిశ్వాసుల మధ్యలో ప్రకటించాలి, అందరూ యేసు ప్రభులో నడిపించాలి. కానీ ఇప్పుడు శిష్యులో జరిగినది కార్యం, వాళ్ళందరూ కూడా భయపడి ఏమి చేయాలని తెలియకుండా పరిస్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో పలుకుతుంది, దే డిడ్ నాట్ రిమెంబర్ గాడ్ ఇన్ దే ట్రబుల్. తన శ్రమల్లో యేసయ్యాని పిలవలేదు, యేసుక్రీస్తుని తలంచుకొని యేసు అని పిలిచినట్లుగా రాయపడలేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ రాంగ్ థింగ్ వీ డూ ఇన్ అవర్ లైఫ్, ద మూమెంట్ వీ ఎంటర్ ఇన్ టు ద ట్రబుల్, ఆర్ ట్రబుల్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్, వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. చివరిగా ద లాస్ట్ మూమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, I will call God to help. కానీ ఈరోజు సువార్త పట్ల మనకు ఏం బోధిస్తుందంటే, నీ శ్రమలు మొదలవుతున్నప్పుడే, నీకు నొప్పి మొదలవుతున్నప్పుడే, నీ కుటుంబంలో సిరాకులు మొదలవుతున్నప్పుడే, చివరిగా నీ ఎట్లా కేకలు వేసి ఏడుస్తున్నావో అట్లా ఇప్పుడే ప్రార్థన చేయి. నాట్ ఇన్ ద లాస్ట్ డే సిట్టింగ్ అండ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ విల్ నాట్ వర్క్ అవుట్. నీ చివరి రోజులు, as though you are studying in the last day, if you start to study from the first day, the last day will be a joyful one. The examination will be the celebration. పరీక్షకి చివరి రోజు ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావో అదే చివరి రోజున అనుకుని మొదటి రోజు నుండి నీ చదివి చూడు, పరీక్ష దినం నీకు పండగ దినముగా మారిపోతుంది. యేసుతో ఉన్న వీరికి ఈ శ్రమలు వచ్చినవనే ఆటంకాలు చూడండి. ఇది మనిషి స్వభావం. మనం ఎట్లాంటి వాడంటే, ఇది చెయ్యకు అది చెయ్యకుని కొంతమందికి ఆలోచన ఇస్తాం. ఎప్పుడు మన మాటను వినలేదో, వారికి కీడు జరుగుతుందో మనం అంటాం, అది చెప్పినానుగా మీ వినలేదుగా పో, ఆయన పెళ్లి చేసుకోకూడదు అన్నానుగా చేసుకున్నావుగా ఇప్పుడు పో, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అన్నాను నష్టమైందా పో అని నేను చెప్పినది చేయలేదు కదా, నీ ఎట్లన్నా నడిపించుకొని వెనకబడతాం. ఇది మన స్వభావం. కానీ దైవ స్వభావం అన్నది, నీ వారిని పిలవలేదంటా కూడా, ఆయన నీ పిలవలేదన్నా కూడా
నీ కొరకు ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు. ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులు పడవలో పోతున్నారు, సముద్రంని దాటుతున్నాడు. ఏమైనా జరగవచ్చు అని నీకు ప్రార్థన చేయుటకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన తన కొరకు ప్రార్థన చేయుటకు కొండ ఎక్కలేదు, నీ కొరకు ప్రార్థన చేయుటకు, నీ ప్రయాణంలో తోడుగా ఉండటకు, నీ ప్రయాణంలో ఆపత్తు నుండి కాపాడటకు ఆయన అక్కడ మోకాళ్ళలో ఉన్నాడు. ఇది మీరు హెబ్రేయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 13, 14వ వచనం మీరు చదవచ్చు. తన రక్తమును మోసుకొని పవిత్రమైన శాంక్చురీకి ప్రవేశించి ఉన్నాడు యేసు ప్రభు మనం కొరకు ప్రార్థన చేయటకు, మనం అందరి కొరకు ప్రార్థన చేయటకు. ప్రధాన గురువైన ఆయన కేకలి వేసి కన్నీరు కార్చి భూమిలో ప్రార్థన చేసినట్లు ఇప్పుడు పరలోకంలో మన కొరకు ప్రార్థన చేస్తున్నారండి. కనుక ఎంత బాధలో ఉన్నవారో, ఎంత కష్టంలో ఉన్నవారో మీరు ఇప్పుడు తలంచుకో. నీ పరిస్థితిని ఎరిగి, నీ పిలిచినా మాత్రం వస్తున్న దేవుడు కాదు, నీ పరిస్థితిని ఎరిగి నిన్ను వెదక్కి రక్షించుటకు వచ్చిన యేసు ప్రభు మనకు ఉన్నాడు. ఒకసారి చప్పటోడి దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా. We have a God who comes only when we call, not no. He comes even if you don't call to help you. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నది మీద నడిచి వస్తున్నాడు. ప్రార్థనలో ఉన్నవారికి నది మీద నడుస్తున్న అధికారం, ప్రార్థన లేని వారికి నదులను చూసి భయపడుతున్న పరిస్థితి. నది భయంకరమైన తుఫాను, అలలు అన్నది శ్రమలు, ఎదురు చూడలేని వస్తున్న అపాయకరమైన కార్యాలు, బ్యాడ్ సిట్యువేషన్. మీ చుట్టాలు, మీకు తెలిసిన వాళ్ళు ఎదురుగా మారటం, పొలం సంబంధించిన శ్రమలు, ఇవి అన్ని తుఫానులే, అలల్లే, భయం ఏర్పరుస్తుంది. ఈ మధ్యలో నిన్ను రక్షించుటకు యేసు ప్రభు వస్తున్నాడండి. ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, తన బిడ్డలను, తన శిష్యులను కాపాడటకు నది మీద నడుచుకొని వస్తున్నాడు. The prayer gives the power to walk over the sea, to walk over the water. The power of prayer protects me from all the attacks of the world. And Jesus was like a king walking over the water. He proves that he is the creator and the king over the nation. But the people who were in confusion, శిష్యులు ఎవరెవరు భయంలో ఉన్నారో, వారు ఆల్రెడీ భయంలో ఉన్నవాడు ఇప్పుడు యేసు ప్రభువుని చూసిన వెంటనే అయ్యో భూతం అన్నాడు మాట. అయ్యో భూతం, అయ్యో భూతం, ఏమైపోతాము, ఈ శ్రమలే తట్టుకోకుండా పోతున్నాం, ఇంకొక శ్రమ. అయ్యా అయ్యా వినండి, యేసు ప్రభుని శిష్యులు దెయ్యమున అని భయపడుతున్నాడు. అది దెయ్యమునే ఉండి ఉన్నప్పుడే శిష్యులు భయపడాలా? Jesus coming, walking on the water, disciples saying ghost. They are the disciple of Jesus Christ and they are afraid of the ghost. Even instead of Jesus, even the ghost comes. They should have not afraid of that, no. What happened to the yesterday's miracle? What happened that your prayer experience, yesterday's experience, if it is not helping you today, what is the use of praying or filling yourself? చాలా మంది నేను చూస్తున్నా, భయంగా ఉంది ఫాదర్, ఏమో అట్లా ఉంది ఫాదర్ అంటారు. ఎందుకు ఉంటుంది? నిన్నటి రోజు అద్భుతం నీకు దైవశక్తి నేర్పించలేదా? నిన్నటి రోజు ఉపవాసం, నిన్నటి రోజు ధ్యానం నీకు సహాయం చేయలేదా? ఇన్ని సంవత్సరంగా దేవుడితో నడుచుకొని వచ్చామే, ఆ శక్తి నీకు ఏమిని బోధించలేదా? ఆ రోజుకి అద్భుతం ఆ రోజుకి ఆగిపోయింది, ఈ రోజుకి అది నాకు ఏ శక్తిని ఇవ్వలేదు. Yesterday's miracle did not give any power to lead my life today. That means
అందుకే దేవుడు అంటున్నాడు, మిరాకిల్ ఈస్ ఫర్ అన్బిలీవ్ పీపుల్ టు గివ్ ద ఫెయిత్. అండ్ ఫెయిత్ఫుల్ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ మిరాకిల్. their life will itself will become a miracle. అద్భుతం ఎవరికి యేసయ్య చేశారన్నమాట? అవిశ్వాసులకు. ఈ అద్భుతం చేసిన వెంటనే వాళ్ళు విశ్వసించారు, నమ్ముచున్నానన్నారు. కానీ దేవుని ప్రేమించిన వారు, నమ్మిన వాడు వీరు అద్భుతం ఎదురు చూడరు. ఎందుకనగా వారు జీవితమే ఒక అద్భుతంలాగా మారిపోతుంది. ఈరోజు డిసైపుల్స్ వేర్ అవుట్ ఆఫ్ ద రివర్. చెప్పాలంటే బ్యాంబుల్ స్టోన్ ఉంటుంది, అది నదిలోనే ఉంటుంది ఎన్నో సంవత్సరం. దానిని బయటికి తీసి సుత్తిలో కొట్టి మనం తెరచిన లోపల ఎండిపోయే ఉంది మాట. వన్ కైండ్ ఆఫ్ స్టోన్. అది నదిలో ఉన్నప్పుడు when it is in the river, it stays in river for many years. But when we take it out, break it and see, the inner parts will be dried up. Only outer it looks like wet. మనం కూడా అది పరిస్థితిలో ఉన్నాం. We are looking like a praying people. You are looking like a very devoted people. But when small problems or difficulties comes, immediately I was the one, I will be the one crying first and terrifying everybody. Telling everybody, yo. Today, Jesus walking on the water. Disciples are getting afraid of Jesus, thinking that it is ghost. And Jesus said, "It is I think this is the tone, might be Jesus said, it is I, why you are afraid?" Then Peter asked, "If it is you, let me walk." His tone would not be like that. "If it is you, let me also be on water." నీవైతే నేను కూడా నది మీద నడవాలని అడిగాడు. నడుచుకొనిరా. నడిచాడు. ఎంతసేపు? కొద్దిసేపే. యేసుని చేరటకు మునిపే ఆటంకాలు వచ్చింది కాదు, ఆటంకాలు ఉన్నాయి. వినండి దయచేసి ఈ సందేశమును. ప్రపంచంలో ఆటంకాలు ఉన్నాయి, కానీ నీ దృష్టి యేసు మీదే ఉండినా నీ నడుచుకునే పోతావు. ఆటంకాలు నేను ఏమీ చెయ్యదు. అందుకే ఇక్కడ దెయ్యం పట్టినవాడు, లేదంటే చేయబడినవాడు, బాధింపబడిన ఇక్కడ వచ్చినప్పుడు మొదటిగా నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఎందుకు తెలుసా? నీలో దైవశక్తి ఉందిపా, దుష్టశక్తి నీకు ఏమి చెయ్యదు అని నేను వెలుగు ఇస్తున్నప్పుడే చీకటి వెళ్ళిపోతున్నది. ఫోన్లో మాట్లాడి భయంగా ఉంది అన్నప్పుడు నీ ఎందుకమ్మో భయపడుతున్నావు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అని పలికి వారికి విశ్వాసం ఇచ్చినప్పుడే అవిశ్వాస క్రియలన్నీ కూడా పారిపోతున్నాయి. వైజాగ్ నుండి ఒక కుటుంబం వచ్చాడు. కూతురు పడిపోతుంది, తండ్రి పడిపోతున్నారు, కొడుకు కాలు లాగుతుంది. ఆ ఇంటిలో దెయ్యం కనిపిస్తూ ఉండలేకుండా ఇంకొక కిరాయికి ఇచ్చి వచ్చి ఉన్నాము. అక్కడ కూడా దెయ్యం వదలట్లేదు. నీ కుమారుడు కావాలి, కూతురు కావాలని మాట్లాడుతుంది. కొట్టుకొని భయంలో ఇక్కడ వచ్చాడు. వాళ్ళందరినీ కూర్చోపెట్టి 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, కొలొస్సీయులు 1:27 ప్రకారం మనలో దేవుడు ఉన్నాడమ్మా, యేసయ్య మనలో ఉన్నాడమ్మా. ఈ సత్యమును మనం మర్చిపోయినప్పుడే సైతాను మన మీద వస్తున్నాడు. యేసు మనలో ఉన్నదిని గ్రహించిన ఆయన నీ పక్కన కూడా రారమ్మా అని విశ్వసించి విశ్వాసముని ఇచ్చి ప్రార్థన చేసి ఏ కూతురుని దెయ్యం పట్టుకొని అప్పుడప్పుడు హింసిస్తుందో ఆమెకు అభిషేకం ఇచ్చి ఆమె వాళ్ళ తల్లిదండ్రులు అన్నయ్యకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అభిషేకంలో కింద పడిపోయాడు. లేచి వారు వెలుగుని, గాలిని, పావురముని అతిశయముగా దర్శనంలో చూసినాం. మా కూతురు ప్రార్థన చేసినాం. ఆ కూతురు తన చేతిని నమ్మట్టలేదు. అందుకే ఓసియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు నశించిపోవటకు కారణం నన్ను కూర్చుని జ్ఞానం వాళ్ళకు తక్కువ ఉంది, వేరు ఏమీ లేదు. దావీదు ఫిలిస్తీని మీద జయం పొందాడు. కారణం 1 సామువేలు 12వ అధ్యాయం. కారణం ఆయన ఎంతో పెద్దవాడు, ఆయనకి ఎంతో బలం ఉంది, ఆయన భుజం ఎట్లా ఉంది, ఆయన కన్ను ఎట్లా ఉంది, అది ఆయన చెప్పలేదు. నేను యెహోవా నామంలో వస్తున్నాను.
అబ్రహాం, ఈసాక్, యాకోబుని దేవుని నామమున వస్తున్నాను. సింహం నోటి నుండి గొర్రె పిల్లను కాపాడటకు నాకు శక్తి ఇచ్చిన దేవుడు ఈయన కూడా చంపేటకు నాకు శక్తి ఇస్తాడని. ఈ స్పీక్స్ అబౌట్ గాడ్, నాట్ రాదర్ దెన్ ద స్పీక్ అబౌట్ ద మ్యాన్ వన్ హూ స్టాండ్స్ బిఫోర్ హిమ్. చీకటిని కూర్చి మీరు మాట్లాడటం తప్పు. నా ఆత్మగురు నాకు బోధించాడు. స్తుతిలో కూడా సైతాను తొక్కిన సైతాను స్తుతిలో కూడా తీసుకుని రాకూడదు అన్నాడు. ఇగ్నోర్ ద డెవిల్. ఆయన పేరు కూడా మన నాలుకలో రాకూడదు అని బోధించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన ముందు ఉన్నాడు. ఎందుకు పడిపోతున్నావు? అక్కడ ఉన్న యేసుక్రీస్తుని చూడకుండా అక్కడ చూడటం వలనే. కనుక శ్రమలు చూడకు, దేన్ని గురించి భయపడకు. నీ ముందు యేసు ప్రభు ఉన్నాడు. ధైర్యంగా పిలువు. ఒకవేళ నీ ఇప్పుడు పడిపోయి ఉన్నావా, నీ విశ్వాసం తక్కువ అందని తెలుసుకో. ఇప్పుడు ఏడుస్తున్నావా శ్రమలో, నీ విశ్వాసం తక్కువ ఉందని తెలుసుకో. చిన్న శ్రమలకు కుటుంబంగా అయితే ఆత్మహత్య చేసుకోవాలి. నిన్నటి రోజు ఒక వ్యక్తి మెసేజ్ పెట్టారు, అప్పు బాధలు ఎక్కువైంది ఫాదర్, నేను కుటుంబంగా చచ్చిపోవని తెలుస్తున్నాం. చచ్చిపోయినా నీ బాధ పోతుంది అనుకుంటావా? నరకంలో దీనికంటే 100 రెట్లు వేదన అనుభవిస్తావు. ఓపికతో ఉండు. దేవా నన్ను లేపుమని పలుకు. నేను పిలిచాను, నువ్వే దేవుడు అయితే నన్ను నడువుటకు అనుమతించమన్నావుగా, నడుస్తున్నావుగా. మళ్ళీలో కొద్దిగా పడిపోయినకి ఎందుకు భయపడుతున్నావు? స్టిల్ గాడ్ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ యూ. కాల్ అంటూ యెరెమీయా 33వ అధ్యాయం 3వ వచనం, నన్ను పిలువు, నేను జవాబిస్తాను. నీకు తెలియలేని రహస్యంని తెలియబరుస్తాను. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు యేసుక్రీస్తుని మరి ఒకసారి పేరు పిలిచాడు. ఇది అవిశ్వాసంలో నువ్వైతే నేను వస్తాను. ఇప్పుడు పడిపోయిన ఒక వ్యక్తిగా, తన బలహీనంను తెలుసుకున్న వ్యక్తిగా అడుగుతున్నాడు. యేసయ్య మనలాగా కాపాడకుండా ఉంటారా? లేదు. వెంటనే చేయి పట్టి లేపి, ఎందుకురా అల్ప విశ్వాసంతో ఉంటున్నావు, రా నాతో అని ఇప్పుడు పేదరుని పట్టుకొని ఇద్దరు కూడా నది మీద నడుస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను నడవలేదు, కానీ యేసయ్య నా చేయి పట్టుకున్నప్పుడు నో మోర్ బ్యాటిల్ ఇస్ బిలాంగ్ టు మీ, ఇట్ ఇస్ బ్యాటిల్ బిలాంగ్ టు గాడ్. ఆ శ్రమలు నాది కాదు. ఇప్పుడు నది మీద నడవటం నా శక్తి వలన కాదు, యేసు శక్తి నన్ను చూసుకుంటుంది. పడవలో ఎక్కారు, తుఫాను ఆగిపోయింది. సో రిమైండ్ విత్ జీసస్. యేసయ్యతో ఉండు. యేసయ్య మీరు వస్తున్న వరకు మేము కూడా ఇక్కడ ఉంటాం చెప్పి ఉండవచ్చు. కనుక యేసయ్యతో ఉండాలి అని దానిని నేర్పించుటకు ఈ మొత్తం డ్రామా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు శిష్యులు ఏమంటారు? అప్పో, నీ నిజమైన మనుషుని కుమారుడు. పొగిడాడు, పాదంని ఆరాధించాడు. ఇప్పుడు వాళ్ళ హృదయంలో వచ్చేసింది, ఇంకా ప్రసంగం అయినా కూడా, అద్భుతం అయిపోయినా కూడా, ఏమి జరిగినా కూడా యేసయ్యని వదిలిపెట్టి నేను మేము వెళ్ళము, ఆయనతోనే వస్తాం. టైం అయిపోయినా కూడా పర్వాలేదు, మనం ఒంటరిగా పోయినా ఇన్ని శ్రమలు వస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు పంపలేని ఒక వ్యక్తి, ఆయన దేవుడు పంపాడు, చెప్పాడని ప్రవచనం చెప్తున్నాడు. If God doesn't tell, you don't do the work. దేవుని ప్రవక్త యెరెమీయా చెప్తున్నారు, ఈ దేవుడి దగ్గర రాలేదు, ఎవరూ వినలేదు. మన దేవుని చెప్పలేని విషయంలో చేసినా మునిగిపోతాం. దేవుడితో నడిచిన సకలము సాధిస్తాం. ఒకసారి చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకోండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు డూ, I can do with Jesus. I can walk on the sea with Jesus. నేను సముద్రం మీద యేసయ్యతో కలిసి నడవగలను. నాకు సాధ్యం లేనిది ఆయనకి సాధ్యం. అబ్బా తండ్రి, ఈ పిల్లలందరినీ దీవించు. ఈరోజు వారి జీవితం ఎట్లెట్లా ఉందో, ఎట్టి పరిస్థితులు ఉందో, భర్తని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, అయ్యా నిన్నటి రోజు కూడా విషం త్రాగిన ఒక కుమార్తె చనిపోయింది స్వామి. ఆ భర్తని ఓదార్చు, చిన్న కూతురుని ఆశీర్వదించు. కుమార్తెని కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చు. భాస్కర్ రెడ్డి కుటుంబంని ఓదార్చు. నువ్వు లేకుండా మేము బ్రతుకులేమయ్యా. ఈ లోకం 80% ఆత్మలతో నింపబడి ఉన్నది, దుర్కార్యాలు చేస్తున్న వ్యక్తులతో నింపబడి ఉన్నది.
మీ కొరకు జీవించాలని వారు చాలా తక్కువ. మా శక్తి సరిపోలేదయ్యా, అందుకే పడిపోతున్నాం. నీ నాతో నడిచి నన్ను దరిచేర్చు. ఈ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. On this day of joy, on this day of hope, we come to you, oh Lord. On this day of joy, on this day of hope, we come to you in love. With this bread we come to this Eucharistic feast. On this day of joy, on this day of hope, we come to you in love, oh Lord. On this day of joy, on this day of hope, we come to you in love. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రేమగల సర్వేశ్వర, మీ బోధిస్తున్న వాక్కు మాకు ఆత్మ శక్తిని ప్రసాదిస్తున్నది. మీ విశ్వాసం మాకు ఆత్మీయ కనులను తెరుస్తున్నది. మేము తెచ్చిన ఈ కానుక మనను పరిపూర్ణంగా మీకు సమర్పించుటకు తోడ్పడుతున్నది. ఈ కానుకను స్వీకరించుకొని మమ్మల్ని దీవించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురు. మీ మనసులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకవై నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్నిమరెండు పుట్టాడు. పిలాతు పరిపాలించిన కాలమున ఈ లోక పాపములు పరిహరించుటకు సిలువలో మా పాపములన్నింటి కూడా మోసి చేతుని చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సగిల్పు ధరించి ఉత్థానమును అనుగ్రహించును కనుక దేవదూతులతోను పుడిదులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, పతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకముని మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. అందరూ కూడా మోకరించి, మన జీవితంలో ఎన్నెన్నో తుఫాన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావలసినది ధైర్యం, దైవశక్తి తోడ్పడటం. ఇవి రెండు కూడా దివ్య పలిపోజు దేవుడు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు,
ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువాని మరణం ప్రకటించుదం, నీ ఉత్థానం చాటెదం, నీ మరలా వచ్చి వరకు వేచుండు. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఒసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభ జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురును గోవింద జోజి పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం ప్రత్యేక విధంగా ఈ లోకం నుండి మీరు తీసుకొని భాస్కర్ రెడ్డి వారి ఆత్మను మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాన స్నానంతో నీతో ఐక్యపరచబడిన ఆయన మీ పునరుద్ధానంలో పాల్గొనినట్లుగా చేయి. ఉత్థానమగుత్తమోని నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమంది చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొని వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతో పునిద అపోస్తలుతోను పునిద జోజప్పతోను పునిద అంతోని వారితో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మల అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశంను అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మమ్ము శోధనయందు ప్రవేశింపడినవగా కీడులను రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన క్రీస్తువా, ఇక్కడ గుమ్మికూడిన మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును దీక్షము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. తుఫాను మీద నడిచి పడిపోయిన నిన్ను లేపి నిన్ను నడిపించిన దేవుడు మనకున్నాడు కనుక ఆ యేసు ప్రభు వసగుతున్న సమాధానం ఒకరికొకరు తెలుపుకొందుము. సమాధానం. లోక పాపములు పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక.
స్తుతి చేసినే పాడనా స్తోత్రగీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్రగీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జలప్రలయములో నోవాను కాచిన జలప్రలయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేయి. పెళ్ళి అయిన రోజు నుండి నా జీవితం తుఫాన్లో చిక్కుకొని ఒక పడవలంటిదే. నా పిల్లలు త్రాగి వేరు చెడు కార్యంలో ఉన్నాడని తెలిసిన రోజు నుండి, నా భర్త త్రాగుతున్నవాడని తెలిసిన తర్వాత నా జీవితం మొత్తం ఆటంగాలే. శ్రమపడి కూలి పనికి వెళ్ళి నేను సంపాదించుకొని వచ్చిన నా భార్య నా పిల్లలు దానిని అనావశ్యముగా దానిని వేరు లేనిపోని విషయం కొరకు ఖర్చులు పెట్టి అప్పులు పెట్టి ఉన్నారన్నప్పుడు నా బాధ ఎంతగా. నమ్మి డబ్బు కట్టి జాబు రాలేదన్నప్పుడు, నమ్మి అప్పు ఇచ్చి తిరిగి ఇవ్వను అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవి అన్నిటి నుండి మమ్మల్ని కాపాడగలిగిన దేవుని ఒక్కడే ప్రభు. ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాం. ఎన్నటికీ మమ్మల్ని మరువకుండా వెదకి రక్షిస్తున్న ప్రభువా, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటంలో మీ శక్తి, నీ బలం ఎంతో అవసరమని ఈరోజు నేను నమ్మి వచ్చిన మా మీద నీ ఆత్మశక్తిని కుమ్మరించి నీ పరలోక బలముతో మమ్మల్ని నింపి నడిపించమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానమునకు వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడు